తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం బుధవారం 4వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం క్రింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తణుకు నియోజకవర్గ పరిశీలకులు నక్క చిట్టిబాబు నాయకత్వం వహించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం డైరెక్టర్ బండారు శ్రీనివాసరావు, గౌతమి జీవకారుణ్య సంఘం డైరెక్టర్ గ్రూటాల సంజీవ్, వార్డ్ అధ్యక్షుడు గుత్తుల రమేష్, మాజీ వార్డ్ అధ్యక్షుడు కొండిశెట్టి రామకృష్ణ, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ అల్లంకి మణికంఠ, వార్డు కార్యదర్శి అప్పిరెడ్డి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలేపు శేఖర్, రేగాని సూర్యనారాయణ, కప్పుల మహాలక్ష్మి, మద్దూరి వీరన్న, సచివాలయ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల ప్రకారం మరి ఎవరైతే 3,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరో రోజున కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ప్రతి నెల కూడా 1వ తారీఖున 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలు ఇవ్వడం, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం, అలాగే వితంతువులకి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడం, మరి ఎవరైతే పేషెంట్లు అయితే ఉన్నారో అటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే పూర్తిగా మంచం మీద లెగలేని పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలది 15,000 రూపాయలు చేయడం, ఇవన్నీ కూడా ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల ప్రకారం మరి ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సెలవు దినం వచ్చినప్పుడు ముందు రోజునే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంటింటికి తిరిగి మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రోజున చూసుకున్నట్లయితే మళ్ళీ 1,54,000 ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవన్నీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం, దాన్ని వెరిఫై చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. త్వరలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రతి వాగ్దానాన్ని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒంటరి మహిళలను అలాగే వితంతువులకు కూడా రేపు రాబోయే రోజుల్లో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి పోయిన నెల 12వ తారీఖు నుంచి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే ఇక్కడ స్థానిక సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా ఎక్కువ పెన్షన్ ఇచ్చే విధంగా ఆయన కూడా చేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవాలని చెప్పి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది.